అట్లా ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకోవటం మంచి అలవాటు. పగలంతా జనాల సప్పుడి, రణగణ ధ్వనుల మధ్య మనకంత ఏకాగ్రత కుదరదు. కానీ 3 గంటల వేళ నిశీది సమయం, నిశ్శబ్ద సమయం, దేవునితో మనం హాయిగా మాట్లాడుకోవచ్చు. దేవుని చిత్తమైతే దైవ స్వరం వినొచ్చు, దేవదర్శనం పొందొచ్చు, దేవుని నడిపింపులు తెలుసుకోవచ్చు, దేవుని సమాధానం కూడా మనం స్పష్టంగా అనుభవిస్తాం. కనీసం 3ంటికి చేయమంటున్నాను నేను. 1 గంట కంటే మీ వల్ల కాదు. ఎందుకంటే ఈ ప్రయోగాలు చేస్తున్నాను నేను. అలా కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి స్పష్టమైన జవాబు పొందుకొని ఉన్నాను. ఎన్నో విషయాలకు పొందుకున్నాను నేను. కాబట్టి ఇది ఈ సందర్భంగా ఒక పాఠంలాగా మీకు ఉపయోగపడిద్దని నేను అందించాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ప్రార్థన ఎప్పుడు చేసినా దేవుడు వింటాడా వినడా అంటే వింటాడు. వినడని కాదు, వింటాడు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్మానాలతో, త్యాగాలతో మనం ప్రార్థించినప్పుడు దానికి కూడా దేవుడు స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రత్యేకమైన విలువ ఇస్తాడన్నది లేఖనం స్పష్టం చేసింది. కొంతమందిని దేవుడే 1000 మొదటి జామున లేచి ప్రార్థనలో కనిపెట్టమని మరి పిలుస్తున్నాడు. ఎందుకు? పగలు చెయ్యి అనొచ్చుగా, 1000 మొదటి జామున రా అని ఎందుకు అంటున్నాడు అంటే దానికి ఏదో విలువ. అది భక్తులు ఎందుకు ఉపవాసం ఉండి కనిపెట్టుకుంటున్నారు? ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది?